అడిగాయండి. ఆ! ఎందుకంటే నేను అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటాను. హ్మ్. ధార్మిక సంస్థలతో నాకు సంబంధం ఉన్నది. హ్మ్. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. వాళ్ళ ట్రస్ట్‌లో నేను సభ్యుడిని. హ్మ్. మా గురువుగారు నెలకొల్పిన సద్గురు శివానందమూర్తి గారు హ్మ్. ప్రాతస్మరణీయులు. హ్మ్. వారు నెలకొల్పిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ హ్మ్. అందులో ఒక ట్రస్టీని. హ్మ్. అలాగే జిల్లెలమూడి అమ్మ సంస్థ హ్మ్. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థలో ట్రస్ట్‌లో నేను ఒక సభ్యుడిని. అంతేకాకుండా ఈ ట్విన్ సిటీస్‌లో హ్మ్. సత్యసాయి సేవా యాక్టివిటీస్ జరిపిస్తున్న ప్రశాంతి సొసైటీలో ఒక సభ్యుడిని. హ్మ్. ఈ కార్యక్రమాలు విరివిగా వెళ్తుంటానండి. ఆ! అంతేకాకుండా యజ్ఞాలు, హోమాలు ఇవి ఎక్కడ జరిగినా కూడా అనేక మంది అభిమానంతో ఆహ్వానిస్తూ ఉంటారు. హ్మ్. నాకు అవకాశం ఉన్న చోటల్లా హ్మ్. వెళుతూ ఉంటాను. హ్మ్. క్షేత్రాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాగే నాకు తెలుగు సాహిత్యం మీద చాలా గొప్ప ప్రేమ, అభిలాష ఉన్నది. హ్మ్. సో పుస్తక పఠనం మా ఇంట్లో చక్కగా హ్మ్. అందరూ బహుకరించిన అనేక గ్రంథాలు ఉన్నాయి. అవి హ్మ్. చదువుతూ ఉంటాను. అలాగే కొత్తగా వస్తున్న రచనలు హ్మ్. వాళ్ళు ముందు మాట రాయమని చెప్పి కొంతమంది కోరుతూ ఉంటారు. సో నాకు తోచిన నా సామర్థ్యం కొద్దీ హ్మ్. వాళ్ళకి ముందు మాట రాయడం కానీ, హ్మ్. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో హ్మ్. ప్రత్యేకంగా కర్ణాటక సంగీతం అంటే నాకు చాలా అభిమానం. హ్మ్. కర్ణాటక సంగీత కచేరీలకు వెళ్తుంటాను. హ్మ్. ఆ కచేరీల్లో జరుగుతున్న కొన్ని సంభాషణలతో ఆ విషయాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. హ్మ్. అది సాగరంలాగా ఉంటుంది సంగీతం అన్నది. ఆ! చాలా విశాలమైనది. హ్మ్. సో దాంట్లో కొన్ని విషయాలు, మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. హ్మ్. సో ఈ విధంగా చూస్తే ఆ సమయం యాక్చువల్‌గా సరిపోవట్లేదు. అదే. ఆ విధంగా గడుపుతున్నానండి. హ్మ్. పదవీ విరమణ పొందాను కాబట్టి ఇవన్నీ చూడగలిగే అవకాశం అవకాశం వచ్చింది. నాకు ఆ! లభిస్తున్నదండి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా. ఎందుకంటే నా చుట్టాల్లో ఐజే నాయుడు గారని ఒక చీఫ్ అవునండి. సెక్రటరీ చేశారు సార్. అవునమ్మో! చాలా ఆ! అలాగే గోనెల. అవునండి. అవును. వీళ్ళు మేము వింటమే గానీ మమ్మల్ని ఎప్పుడు దగ్గర రానివ్వలేదు సార్. వెళ్ళినా కూడా వినరు. మీ మాట ఇలా చూస్తారు అంతేగాని అన్నారు. నాకేం అర్థమైందంటే మీరు కూడా సర్వీస్‌లో ఉన్నప్పుడు చాలా అంటే మీ రిలేటివ్స్‌ని గాని చాలా ఫంక్షన్‌లు మిస్ అయ్యి ఉంటారేమో అనిపిస్తుందండి నాకు. అంటే ఇప్పుడు మీరు ఐజే నాయుడు గారి పేరు తీసుకున్నారు. హ్మ్. ఆయన మాకు ప్రధాన కార్యదర్శిగా చేశారు. అవునండి. చెన్నారెడ్డి గారి సమయంలో. హ్మ్. చెన్నారెడ్డి గారితో విభేదించి హ్మ్. ఆయన అక్కడికక్కడే లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ! ఆయన నిబద్ధతకి, నిజాయితీతనానికి హ్మ్. ఆయనది పెట్టిందే పేరు. హ్మ్. అలాగే ఆర్‌కేఆర్ గోనెల గారు. అవునండి. ఆయన మాకు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. హ్మ్. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్‌గా చేశారు. చేశారండి. వారు కూడా అంతేనండి. హ్మ్. చాలా చాలా మృదు స్వభావి. హ్మ్. కానీ ముక్కుసూటిగా వెళ్ళేవారు. హ్మ్. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. అలాగే అనవసరమైన సమస్యల్లోకి ఎక్కడా కూడా ఆయన హ్మ్. చేయి చూర్చేవారు కాదు. అవునండి. మనకు సర్వీస్‌లో అలాగే ఉండాలండి. ఎందుకంటే అంతే ప్రత్యేకంగా హ్మ్. ఆంధ్రులమయ్యి అవునండి. తెలుగు రాష్ట్రాలకి వచ్చినప్పుడు హ్మ్. మన ఇంకా లోతుగా, దగ్గరగా హ్మ్. అనేక మంది చూసే అవకాశం ఉంటుందండి. అవునండి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. హ్మ్. మనలో ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చినా, హ్మ్. మనం ఎవరినైనా దగ్గరికి తీసినా, హ్మ్. మనం ఏం చెప్పకపోయినా చాలామంది మనం బంధువులు అని, హ్మ్. నేను వాడితో చిన్నప్పుడు గోళికాయలు ఆడాను, లేదా వాడితో బొంగరాలు తిప్పాను. ఆ! అయ్యో చెప్తారు వాళ్ళకున్న మనతో జరిగిన ఇది. స్నేహబంధంతో. హ్మ్. అది చెప్తేనే చాలామంది కిందనున్న అధికారులు హ్మ్. చాలా ఇంప్రెస్ అవుతారు. అవునండి. అమ్మమ్మ ఈయన మా పెద్ద ఆఫీసర్‌కి చాలా దగ్గరవాడు హ్మ్. అని వాళ్ళు కూడా ఏమన్నా వీళ్ళకి తెలుసో తెలియకో హ్మ్. వీళ్ళని ఒబ్లైజ్ చేసినా కూడా హ్మ్. అది మనకే ప్రమాదం కదా! అవునండి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడంలో అది వివేకవంతమైన హ్మ్. ఒక ఆలోచనే. అది. లేకపోతే అనవసరమైన చెడ్డ పేరొస్తుంది. అవును. అలాగే సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండవలసిన వాళ్ళమే. అవును. మనం ఏదో ఉత్తర భారతం నుంచి ఒకవేళ వచ్చామనుకోండి ఔట్‌సైడర్ కింద. అవునండి. రిటైర్ అయిపోతే హాయిగా కాన్పూర్‌కో, ఢిల్లీకో హ్మ్. లేదా ఏదో డెహ్రాడూన్‌కో ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. అవును. మనం రిటైర్ అయినా ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటున్నాను. మళ్ళా మన బంధువుల దగ్గరికే వెళతాం. అవును. మన క్షేత్రాలనే మనం చూడటానికి వెళతాం. హ్మ్. సో వాళ్ళ ఈ వ్యత్యాసం మన ప్రవర్తనలో వాళ్ళు ఎవరికైనా కనిపించిందనుకోండి, హ్మ్. మనం సర్వీస్‌లో ఉన్నప్పుడు చాలా గర్వంగా, అవును. చాలా గంభీరంగా హ్మ్. ఏదో ధనాన్ని సంపాదించడానికో లేదా హ్మ్. ఒక పదవి కోసం ఆకాంక్షించిన వారుగానో మనం ప్రవర్తించి ఉంటే హ్మ్. తప్పకుండా బంధువులందరినీ మనల్ని హ్మ్. రిటైర్ అయిన తర్వాత దూరం పెట్టుకుంటారు. అది. వాళ్ళతో మనకిప్పుడు పని ఏర్పడింది కదా హ్మ్. అని వాళ్ళు దూరం అవుతారు ఇప్పుడు కావాలంటే. అవును. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా హ్మ్. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, హ్మ్. మనం కొంత ప్రవర్తన వాళ్ళకి చెప్తే వాళ్ళెవరు మనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోరండి. ఆ పని వైస్ ప్రెసిడెంట్ ఈయన చేశారు సార్.
ఎవరు? మన వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు గారు, గారా? బాబు నేను మంచి రాజ్యాంగ పద్ధతిలో ఉన్నాను, పదవిలో ఉన్నాను, మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేవారు ఆయన. అంటే ఆయనకి చాలా అనుభవం ఉంది కదండి, అపారమైన అనుభవం ఉన్నది. ఉమ్, ఆయనకి పరిచయాలు మరి సుమారుగా 5 ఉమ్, దశాబ్దాల నుంచి ఉంది రాజకీయ జీవనం. ఉమ్, అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక పదవులు అలంకరించారు, ఉమ్, కొన్ని వందల వేల ఉపన్యాసాలు ఇచ్చారు. అవునండి. కాబట్టి ఆయన పరిచయాలు ఇంకా చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి ఆయన ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఎంత టెక్నిక్ గా మాట్లాడారు మీరు, నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను అర్థం చేసుకోండి అని అప్పుడు మాట్లాడేవారు. చైర్మన్, రాజ్యసభకు ఆయన చైర్మన్ మరి. కాబట్టి ప్రతి చిన్నది ఆయన దృష్టికి వెళుతుంది. ఆయన ప్రవర్తనని 10 రకాలుగా అందరూ బేరీజ్ వేస్తారు. కాబట్టి న్యాచురల్లీ ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు, ఎవరితో కూడా ఎక్కువ పెట్టుకునేవారు కాదు. అవునండి. ఇందాక ఐజీ నాయుడు విషయంలో మరి చిన్నరెడ్డి గారు లీవ్ పెట్టేశారు అన్నారు సార్. అవునండి. అంటే అది ఏంటి, ఏముంటుందంటారు గొడవ అది? నాకు ఎగ్జాక్ట్గా వివరాలు తెలియదండి. ఆ, ఏ ఏ సంఘటన జరిగిందో నాకు తెలీదు. కానీ ఒక క్యాబినెట్లో జరిగిన ఒక ప్రస్తావన, ఉమ్, దానికి అజయ్ నాయుడు గారు ఆయన కలత చెంది, అంటే అఫ్ కోర్స్ ఆయన ముఖ్యమంత్రి గారితో విభేదించారు. విభేదించిన తర్వాత ఆయన సెలవు పెట్టేసి లేదా రాజీనామా చేసి వెళ్ళిపోవడం అలాంటిది ఏదో జరిగింది. కానీ చాలా చాలా ఉన్నతమైన విలువలతో ఆయన సర్వీస్లో ఉండేవారండి. ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా అలా ఉన్నారంటారా మీ ఐడియా ప్రకారం? అంటే చాలా మందికి ఇవాళ మేము పనిచేస్తున్న విధానం చూస్తే అందరికీ పెద్ద సంతృప్తి ఉన్నట్టుగా లేదు. చాలా మంది దీని మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అధికారులు ఇంకా బాగా ఉండాలండి, అధికారులు ఇంకా బాగా చేయాలి. పూర్వపు రోజులతో చూస్తే ఇవాళ కొంత మీరందరూ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా ఉంది ఈ జనరేషన్ వాళ్ళు అని కొంత చెప్తున్నారు. అలాగే మనకి ఎలాగైనా ప్రపంచీకరణ అయిన తర్వాత 90-91 తర్వాత నుంచి సమాజంలో ధనం చాలా ఎక్కువ పెరిగిందండి. అందరికీ కూడా సంపాదన చాలా పెరిగింది. ఇంతకు ముందు లేని సంపాదన ఇవాళ అనేక మంది చేస్తున్నారు. ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ సంపాదన పెరిగింది. ఆస్తుల విలువ పెరిగింది. ఇంతకు పూర్వం మనకున్న ఇల్లు ఇవాళ అది లక్షల కోట్లు అయిపోతుంది, ₹1,00,000 గజం అయిపోతుంది ఇవాళ. ఒకప్పుడు ఆ స్థలాన్ని మనం ₹1,00,000 కొని ఉంటాం, ఇవాళ గజం ₹1,00,000 అయిపోతుంది. కాబట్టి ఇంత విలువైన వస్తువుల మధ్య మనం జీవించేటప్పటికి మనం కూడా ఒక పెద్ద వస్తువులా తయారైపోయాం. మనకు కూడా ఒక రేటు పెట్టేసుకుని ఆ రేటు ప్రకారంగానే జీవించడం కొంత అలవాటు అయినట్టుగా కనిపిస్తున్నది. దానివల్ల సమాజంలో మనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వడం తగ్గిస్తారండి. మనం ఎప్పుడైతే అమ్ముడు పోయాము అని సమాజంలో తెలిసిందో ఎవరు దానికి విలువ ఇవ్వరండి. మనం ఎంత రేటు పెట్టుకున్నామో, మన కాలర్కి ఏదైతే రేటు తగిలించుకున్నామో ఆ రేటు మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారు, అందులో ఎక్కడ విభేదించరు. కానీ రేటుతో కొన్న తర్వాత మనం ఆ వ్యాపారస్తుడికి మనం ఎందుకు గౌరవిస్తాం? మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా. ఆ విధంగానే ఆ ఆఫీసర్ కూడా విలువ రాదండి. అందుకనే చాలామంది ఈ రోజుల్లో అవి ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, మీరు చక్కని విలువలు పాటించాలి, శాశ్వతంగా ఉండేది మనకి కీర్తి. మనం ధార్మికంగా సంపాదన తీసుకొస్తేనే మన పిల్లలకు కూడా అది క్షేమకరం. మనం పాపిష్టి సొమ్మును తీసుకొచ్చి మన పిల్లలకి, మన భార్యకి మనము తిన్నాం అనుకోండి, అది అరగదు, అనేక రోగాలకి అవకాశం వస్తుంది, ఏదో ఒక సమస్యలతో మళ్ళా పిల్లలు ఇరుకును పడే అవకాశం ఉందని చెప్పి అనేక మంది ప్రబోధకులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని జాగ్రత్తగా మనం గమనించాలి.